ఏపీటీవీ జర్నలిస్ట్ 24/7 న్యూస్ ఛానల్ సమాజ హితం కోసమే మీ ముందుకు వస్తోంది. సత్యాన్నే పలుకుదాం, ధర్మాన్నే ఆచరిద్దాం. Please subscribe our channel. నమస్తే, నా పేరు కృష్ణరాజు. ఏపీటీవీ జర్నలిస్ట్, సత్యం కోసం ధర్మం కోసం మా ఛానల్ తరపున మనం కలుసుకుపోయే అతిథి బహుముఖ ప్రజ్ఞాశాలి, అనేక రంగాల్లో నిజాయితీగా పనిచేస్తూ, స్వార్థరహితంగా పనిచేస్తూ, సేవే ఊపిరిగా భావిస్తూ ఆయన ఈ సమాజానికి ఎంతో కొంత చేయాలనే తపనతో అమెరికాలో మంచి సంపాదన ఉన్నప్పటికీ దానిని కూడా వదులుకొని మాతృభూమికి వచ్చి ఈ రోజున మన ముందు ఉన్నారాయన. ఆయన్ని పరిచయం చేయబోయే ముందు ఒక విషయం మనందరికీ తెలిసిందే. 1942 మన స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో దానికి అత్యంత కీలకమైన ఘట్టం, ప్రాధాన్యత ఉంది. అది మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా అనే ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆ తర్వాత అదే భారత స్వాతంత్ర్యానికి ఒక నాంది పలికిందని చెప్పి మనం భావించవచ్చు. మహాత్మా గాంధీ గారు ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపుతో దేశం మొత్తం స్పందించింది, విదేశీ వస్తువులను బహిష్కరించింది. అటువంటి సమయంలో జన్మించిన వ్యక్తి ఇప్పుడు మనం పరిచయం చేయబోతున్న డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ గారు. నమస్కారం ఉపేంద్రనాథ్ గారు. నమస్కారం అండి. సార్, మొదట మనం లైట్ రివ్యూలో స్టార్ట్ చేద్దామండి. ఉపేంద్రనాథ్కి ఉపేంద్రనాథ్కి ఏదో తేడా ఉందంటారా? మీరేదో ఉపేంద్రనాథ్ NATH అని రాస్తే మీరు ఓకే అంటారు, కానీ NADH అని చెప్పి రాస్తే మీరేదో కొద్దిగా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారని చెప్పి అనేది మీ సన్నిహితుల ద్వారా తెలిసింది నాకు. అది ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్ సార్? అంటే మా నాన్నగారు అమ్మగారు పెట్టిన పేరు అది, అట్లా రాశారు అది, అందుకని అదే నా పేరు అని చెప్తూ ఉంటాడు. ఎక్సలెంట్ సార్. ఓకే, తల్లిదండ్రులు పెట్టిన పేరును మనం అట్లాగే ఏది పెడితే దాన్నే మనం కొనసాగించాలనేది మీ భావన. అవును, మంచిది సార్. ఇప్పుడు 1942లో మీరు జన్మించారు. ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది తర్వాత మీ విద్యాకాలంలో కానీ తర్వాత కానీ ఎక్కడన్నా మీరు చూపించారంటారా? మీరు ఏమన్నా విద్యార్థి దశలో విద్యార్థి రాజకీయాల్లో కానీ, ఆ తర్వాత ఈ కార్పొరేట్ సెక్టర్ కూడా ఇప్పుడు కూడా ఏదో ఒక ఘర్షణతో కూడిన విధానాలు ఉంటూ ఉంటాయి. ఇవి మీకేమన్నా తారసపడి అంటారా ఆ టైంలో? నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఉన్నప్పుడు మాకు చెప్పేవారు, నువ్వు జాగ్రత్తగా ఆలోచించి చూడు ఏమన్నా చేయాలనుకుంటే, అంతేగాని పట్టావంటే పట్టు విడకూడదు. బిఫోర్ యూ డూ ఎనీథింగ్ మేక్ షూర్ దట్ మీకు బాగా తెలిసిందని. అందుకని నేను కొంచెం ఆలోచించి ఏదన్నా ఒక నిర్ణయానికి వస్తే ఇంకా నా వెనకెళ్ళానండి. నేను ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు నేను చేసేది నాకు బాగా ఆలోచించి చేసిన నిర్ణయం అది. దాని గురించి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి నేను ఎప్పుడూ ఒప్పుకోను. మీరు విద్యార్థి దశలో ఎట్లా ఉండేవారండి? అప్పుడు మీ ఆలోచన ఎట్లా ఉండేవి? అంటే అప్పట్లో మీరున్న సమయంలోకి వచ్చేటప్పటికి మీకు ఈ వామపక్ష భావజాలం అనేది చాలా ఎక్కువగా ఉండేది. అవును. అదేనా మీ మీద ఎప్పుడన్నా పడిన ఆస్కారం ఉందంటారా ఆ టైంలో? లేదండి, లేదు. అంటే మేము మీ చదువు తెనాలి, గుంటూరు జిల్లాలో ఉన్నాము. అక్కడ అంత ఎక్కువగా లేదు. అయితే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంతమంది కృష్ణా జిల్లా నుంచి వలసకొచ్చారు. ఇప్పుడు కమ్యూనిస్టులు ఇక్కడ వాళ్ళని బాధపడుతున్నారని వచ్చి మా ఊరికి వచ్చి తలదాల్చుకున్నారు. వాళ్ళ ద్వారా కొంచెం విన్నాను, కానీ అంత తప్పితే వేరే ఎంత లేదు. ఓకే సార్. అంటే మీ తండ్రి గారు నిమ్మగడ్డ సాంబశివరావు గారు కూడా ఆయన వైద్య వృత్తి నుంచే ఉన్నారు. ఆయన కెరీర్ అంతా కూడా వైద్య వృత్తితోనే ముడిపడి ఉంది. ఆయన ఇన్స్పిరేషన్తో మీరు ఈ వైద్య వృత్తిని స్వీకరించారా, లేకపోతే ఇతరతర ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? అంటే ఇట్స్ అవర్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. మా నాన్నగారు చాలా చిన్న వయసులోనే చనిపోయారు. అట్ ది ఏజ్ ఆఫ్ 40 ఐ థింక్. నేను 6 years old అప్పుడు. ఓ మై గాడ్. మా తమ్ముడు ఓన్లీ ఇన్ఫాంట్ అని చెప్పుకోవచ్చు మనం చెప్పాలంటే. ఆ సమయంలో మా మదర్ మమ్మల్ని గట్టిగా పెంచింది. ఆమె కూడా చదువుకున్నది అప్పటికే. కాలేజీలో ఉండేటప్పుడు మ్యారేజ్ అయితే మానేసి వచ్చేసింది. తర్వాత మమ్మల్ని కొంచెం స్కూల్స్లో పెట్టి
తమ్ముడు కొంచెం పెద్దవాడైన తర్వాత షీ వెంట్ టు కాలేజ్ అండ్ ఫినిష్డ్ హర్ BA. ఓ ఆవిడకి నాకు కూడా అప్పుడు సంగం జాగర్లమూడిలో పెరిగేవాళ్ళం. సంగం జాగర్లమూడిలో మేము ఉన్న ఇంట్లో హాస్పిటల్ ఉండేది. ఓకే. మా మామయ్య గారి ఇంట్లో ఉండేవాళ్ళం. ముందు ప్రాంతం హాస్పిటల్కి ఇచ్చారు, మేము వెనకాల ఉండేవాళ్ళం కొంతకాలం. ఇక దాన్ని అప్పటి నుంచి బాగా ఆసక్తి కావాలని చేశాను. అదేవిధంగా మా మదర్ కూడా బాగా ప్రోత్సహించింది. ఆవిడ ఉద్దేశం మొత్తం 4 మేము, 2 సిస్టర్స్, 2 బాయ్స్, నేను నా తమ్ముడు. అందరూ డాక్టర్లు కావాలని ఆవిడ ఆశించింది. ఓకే ఓకే. మా అక్కయ్య అరుంధతి ఇక్కడే ఉంటుంటారు వాళ్ళ పిల్లలతో కలిసి. ఆవిడ మాత్రం కొంచెం నేను చదవను అని షీ జస్ట్ BA చదువుతా మానేసి మ్యారేజ్ అయిందాం. నేను నా తర్వాత మా చెల్లెలు ప్రఫుల్ల, ఆవిడ కూడా డాక్టర్ గైనకాలజిస్ట్, చికాగోలో మేము ఉన్న ఏరియాలోనే ఉంటారు ఆవిడ కూడా. మా తమ్ముడు లోకనాథ్, ఆయన కూడా డాక్టరే. ఆయన ఇప్పుడు అక్కడే ఉంటున్నారు, అమెరికాలోనే, ఫీనిక్స్ అని ఆ ఏరియాలో ఉంటారండి. సో మా మదర్కి 3/4 ఆవిడ ఆశయాలు నేర్ని, బట్ వీఆర్ ఆల్ హ్యాపీ. అందరూ అమెరికాలో, మేము ముందు 1967లో అప్పుడు అమెరికా వెళ్ళామండి. నేను, మా వైఫ్ ఉషారాణి మేము ఇద్దరం క్లాస్మేట్స్. రంగరాయ మెడికల్ కాలేజీలో చదివాను. అక్కడ నుంచి మాకు ఇద్దరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ వచ్చినాయి అప్పుడు. అయినా కానీ నేను ఐ డోంట్ వాంట్ టు డూ మై స్టడీస్ హియర్ అని చెప్పి మేము ఇద్దరం అమెరికా వెళ్ళాం. అంటే మీ పర్సనల్ ఇష్యూ అయినప్పటికి కూడా నేను అడుగుతున్నాను, మీకు ఉషారాణి గారికి మీకు అది ఏదైనా లవ్ మ్యారేజా, లేకపోతే ఇతరత్ర పెద్దలు కూడా కుదిర్చిన వివాహం, లేకపోతే అక్కడ మీకు ఇద్దరు కూడా సేమ్ కాలేజ్, ఇద్దరు బహుశా రంగరాయ మెడికల్ కాలేజీలో ఇద్దరు స్టూడెంట్స్గా ఉన్న సమయంలోనే మీరు మొదట చెప్పిందే రైట్. అంటే అప్పుడు క్లాసుల్లో ఫస్ట్ నేమ్తో ఫస్ట్ ఇనీషియల్ పెట్టి వేసేవాళ్ళు 1 2 3 4 అని. నాది ఉషారాణి, ఆవిడ నా పేరు ఉపేంద్రనాథ్, పక్కన ఉండేవాడు. అది కాకుండా షీ ఈజ్ ఆల్సో వెరీ బ్రైట్ స్టూడెంట్. షీ హ్యాడ్ సమ్ గోల్డ్ మెడల్. షీ ఈజ్ వెరీ అథ్లెటిక్. మేబీ షీ ఈజ్ మోర్ బ్రైటర్ దెన్ యూ, ఐ థింక్. Always. Unfortunately, I lost her about 2 years ago. Very sorry, sir. Yeah. But she got a lot of prizes and acclaim from the US also, I think. కొన్ని చూసాను అక్కడ న్యూస్, తర్వాత కొన్ని వాళ్ళు పెట్టి మెసేజ్ చూశాను వారి డెమైజ్ తర్వాత. వాళ్ళు చాలా ఫెల్ట్ అయ్యారండి, అయినట్టుగా కనిపించింది నాకు ఆ మెసేజ్ చూస్తూ ఉంటుంటే. అంటే సంతాపం కార్యక్రమాలు పెట్టినప్పుడు వారు మాట్లాడిన మాటలు కానీ, ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ, అంటే అంత ఇదిగా బహుశా అక్కడి పౌరులు కూడా వారు టచ్ చేయగలిగారని చెప్పి అనేది నాకు అర్థమైంది. షీ ఈజ్ లిటిల్ డిఫరెంట్ దాన్ మీ ఇన్ పర్సనాలిటీ. నేనేమో ఏదైనా అనుకుంటే అది చేయాలనుకుంటాను. షీ గోస్, ఎందుకు మనకి చూద్దామని. అక్కడ పనిచేసినప్పుడు కూడా ఐ యూస్ టు సపోర్ట్ ద పీపుల్ హూ ఆర్ కైండ్ ఆఫ్ లెఫ్ట్ బిహైండ్, థింగ్స్ లైక్ దట్. అండ్ షీఈస్, మనకెందుకు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాము, వాళ్ళతో మనం ఎందుకు మాట్లాడాలి, అట్లా మాట్లాడేవారు. షీఈస్ ఆల్సో వెరీ మచ్ రెస్పెక్టెడ్ ఇన్ హర్ subject. She is anesthesiologist. She wrote a lot of articles. Even before she passed away, she published an article about మనుషులకి అనస్థీషియా ఇచ్చేటప్పుడు మాస్కులు అని ఉంటాయి, పెట్టి దాని ద్వారా ఇస్తారు. అది డిఫరెంట్ మాస్కుల గురించి, దానివల్ల ఎట్లా చేయాలి, ఎఫెక్ట్ అవుతుంది, ఎఫిషియన్సీ దాని మీద షీ wrote an article just maybe one year before she passed away, while she was not feeling well. That has become a very popular thing, and it is being quoted. A lot of people are quoting her research in that thing. So I missed her a lot. We have to go what God gives us. Fate is destiny, sir. God's destiny. ఈ రంగరాయ మెడికల్ కాలేజీలో మీరు ఆ కాలేజీకి ఏదో వారి పేరుని ఏదో మీరు భారీగా డొనేషన్ ఇచ్చారని చెప్పి, ఏదో ఒక వింగ్కి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి తెలిసిందండి ఆ హాస్పిటల్లో. అవునండి, ఐ వాంటెడ్ టు కీప్ హర్ లెగసీ ఫర్ ఎవర్.
సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు అక్కడ ఒక వేరే వింగ్ కడుతున్నారు మాతృ శిశు వాళ్ళకి. అందుట్లో గవర్నమెంట్ కొంత మొదలుపెట్టింది, ఓన్లీ 2 floors కడదామని. మా రంగరాయ మెడికల్ కాలేజ్ అల్యూమినా వాళ్ళందరూ దే సెడ్ దట్ వీ విల్ సపోర్ట్ అని అడుగుతుంటే నేను ఐ సెడ్ విల్ గివ్ బిగ్ డొనేషన్ ఇస్తానని చెప్పాను. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందో తెలియదు. ఇది జస్ట్ బిఫోర్ ది గవర్నమెంట్ చేంజ్, అది స్టాల్గా ఉంది అది. బట్ మై ప్రామిస్ ఇస్ స్టిల్ దే. ఫుల్ఫిల్ కావాలని చెప్పి కోరుకుందాం అండి. తర్వాత మీరు ఇప్పుడు ఇందాక వాడిన మాట, మీ బెటర్ ఆఫ్ సంబంధించి లెగసీ అనే మాట వాడారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే జనరల్గా మనం నేమ్ అండ్ ఫేమ్ అనే మాట వాడతాం జనరల్గా. లెగసీ అనే మాట వాడారు అంటే మీరు టువార్డ్స్ సార్ మీకు ఎఫెక్షన్ ఉంది, ఎంత గౌరవం ఉంది, లేకపోతే ఎంత ఆరాధన ఉంది అనేది ఆ మాటలో నాకు ఎదుగు అనిపించిందండి. అది ఐ ఫీల్ దట్. ఇంకోటి తర్వాత జనరల్గా ఏంటంటే మనందరికీ కూడా 2 రకాల విద్యలు ఉంటాయి, విద్యా వ్యవస్థలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనం ప్రాథమిక విద్య వరకు బహుశా అంటూ 10th క్లాస్ వరకు కూడా మనకేంటంటే క్యాజువల్గా ఉంటుంది, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక రకమైన ఒక వే ఆఫ్ లైఫ్తో మనం వెళ్తూ ఉంటామండి. అక్కడి నుంచి మనకేంటంటే మనం ఏదో చూస్ చేసుకోవాల్సి వస్తుంది ఒక మార్గాన్ని. ఆర్ట్సా, లేకపోతే సైన్సా, లేదా కామర్సా, లేకపోతే ఇంకోటి మనం చూస్ చేసుకోవాలి. సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఈ విద్యార్థులు అందరూ కూడా తమ సమయాన్ని ఎక్కువ డెడికేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. ఇష్టమైన సబ్జెక్టు లేకపోతే అవసరమైన సబ్జెక్టు మనం ఎంచుకుంటున్నాం కాబట్టి. మీకు వచ్చేటప్పటికి ఈ ప్రాథమిక విద్యని మీరు ఎక్కువ ఎంజాయ్ చేశారా, లేకపోతే సెకండ్ పార్ట్ నేను చెప్పినప్పుడు మీరు ఈ ఇష్టమైన కోర్సు ఎంచుకున్న తర్వాత మీరు చదువుకుంటూ ఎక్కువ ఎంజాయ్ చేశారంటారా మీ లైఫ్ని? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ టూ. ఎందుకంటే నేను ఐ వాస్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్. హై స్కూల్కి వెళ్ళినప్పుడు వీ ఎంజాయ్డ్ ఎ లాట్ విత్ ద ఫ్రెండ్స్ అండ్ అదర్ థింగ్స్. ఐ స్టిల్ రిమెంబర్ వాట్ వీ హ్యావ్ డన్ దోస్ డేస్. I still have friends that grew up with me. Most of them passed away, but there is 2 or 3 that are still alive. And then తర్వాత లయోలా కాలేజీలో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత బికాజ్ సెకండ్ బ్యాచ్ కదండి మీది? సెకండ్ బ్యాచ్ లయోలా కాలేజ్ సెకండ్ బ్యాచ్ 1955. అక్కడ I was quite underage by the time I went there. So I had to do another 2 year BSc అయింది కెమిస్ట్రీలో. అప్పుడు రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఉండేది, 2 year old ఇంటర్మీడియట్ అది. తర్వాత I was not aged enough to go to the medical college, but from the beginning my aim is to become a medical college to study in the medical college and follow my father's footsteps. అని మా మదర్ చిన్నప్పటి నుంచి చెప్పేది. దట్స్ మాకు అంటుకుపోయింది అట్లా. సో 59లో ఇది రంగరాయ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాం. 59. అది నేను మైన్ వాజ్ ద ఐ థింక్ ద లాస్ట్ బ్యాచ్. నో, దేర్ ఇస్ అనదర్ బ్యాచ్ వాజ్ దేర్ ఆఫ్టర్ దిస్. అండ్ దెన్ కొత్త స్టేజ్ వచ్చింది, ప్రీ యూనివర్సిటీ అని. అది ఎట్లా దాంట్లో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీ గవర్నమెంట్ సీట్స్. ఓకే. లక్కీలీ ఫర్ మీ అండ్ సో మెనీ అదర్ పీపుల్ ఇన్ దిస్ ఏరియా, ఆయన ముళ్ళపూడి హరిశ్యామ్ ప్రసాద్ గారి తణుకు వాళ్ళ సహాయంతో రంగరాయ మెడికల్ కాలేజ్ వచ్చింది. దాంట్లో జాయిన్ అయ్యాము. అప్పుడే వైఫ్ వాజ్ ఆల్సో అప్పుడే జాయిన్ అయ్యారు. ఐ వాజ్ వెరీ యాక్టివ్ మెడికల్ కాలేజ్. నాట్ ఓన్లీ కాలేజ్కి వెళ్తామే కాకుండా స్పోర్ట్స్లోనూ వాటిలోనూ ఉండేవాడిని. కొంత ఐఎమ్ నాట్ ఏ సూపర్ స్టార్, బట్ ఐ ప్లే ఫర్ ప్లెషర్ రాదర్ దాన్ ఫర్ ఫేమ్. అప్పుడేంటి మీకు ఎక్కువగా ఫుట్బాల్, హాకీ లాంటి ఉండేటారా? క్రికెట్ అప్పటికి ఇట్ వాజ్ వెరీ యూజ్. ఎన్సీసీ ఉండే ఎప్పుడు దాంట్లో ఉండేవాళ్ళం మేము. టైం ఫిజికల్ యాక్టివిటీ కూడా మీకు యాక్టివ్గా ఉండేవారు దాంట్లో కూడా మీరు, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎడ్యుకేషన్ సెక్టర్లో అప్పుడు? I have developed a group of friends, very close friends, and I'm still in contact with whoever. A lot of them are still alive. ఇక్కడ అమెరికాలో కొంతమంది ఉన్నారు. We had a lot of memories of our education there, and so I still visit Kakinada once in a while. So see the college growing up and సో మీకు కాకినాడతో కొన్ని
మధురానుభూతులు ఉన్నాయి మీకు. దట్స్ వేర్ ఐ మెట్ మై పార్ట్నర్. అప్పుడే అమెరికాన్ గురించి కొంచెం తెలుస్తుందండి. అప్పుడు హాస్పిటల్స్ వాళ్ళు, అమెరికాలో వాళ్ళు దే నీడెడ్ మోర్ డాక్టర్స్. అప్పుడు మెడికేర్ అని కొత్తగా పెట్టారు అప్పుడు ఫర్ ది పీపుల్ హూ ఆర్ ఓల్డర్, అబౌట్ 60 years 65 ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అది పెట్టేటప్పటికి వాళ్ళకి డాక్టర్స్ తక్కువ అయ్యారు. అప్పుడు అక్కడ నుంచి ఇక్కడ మ్యాగజైన్స్లో వాళ్ళు అడ్వర్టైజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఆ ట్రెడిషన్ ఉండేదండి. అప్పుడు ఈసీఎఫ్ఎంజీ అనేవాళ్ళు ఎగ్జామినేషన్ పాస్ అయ్యి అమెరికాలో టెస్ట్ స్క్రీన్ టెస్ట్ లో ఉంటుందంటారు. ఇక్కడ ఇండియాలో ఉండేది, అప్పుడు ఇండియాలో పెట్టేవారు, చెన్నైలో ఉండేది. అది నేను 4th year లో ఉండగా I decided I have to go to America. 4th year medicine లో at the time I took exam, I went through. ఎందుకంటున్నారు మీరు? వాట్ ఈస్ ది రీజన్? స్పెసిఫిక్ రీజన్ ఉంది అంటే జనరల్గా అంటే మనకి ఇండియాకు ఒక లాస్ అంటే ఈ బ్రెయిన్ డ్రైన్ అనేది ఉండటం వలన మనం లాస్ అవుతున్నాం, కానీ విదేశ లబ్ధి పొందుతున్నారని చెప్పి అనేది ఒక వాదన ఉందండి. మీలాంటి వాళ్ళు ఆ రోజున అసలు అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆర్థికంగా బహుశా మీకు పెద్దగా లోటు ఏం లేదు కదా ఆ టైంలో? లేదండి, లేదు. కానీ ఎందుకన్నా అంటే మేము పుస్తకాల్లో చదువుతాం, ఇది చేయాలి, ఈ టెస్టులు చేయాలి, ఈ టెస్టులు చేయాలి. అది జనరల్ హాస్పిటల్ అయినా కానీ దాంతో బ్లడ్ షుగర్ తప్పితే ఇంకేమీ చేయడానికి వీలు ఉండేది కదండి. కెమిస్ట్రీస్ ఏమీ లేవు. ఎక్స్రే అంటే ఒక ఎక్స్రేనే, చెస్ట్ ఎక్స్రే లేకపోతే బోన్స్ ఏమైనా అయితే. అంతేగాని వెన్ యూ రీడ్ ఇట్ ఇన్ ది మ్యాగజైన్స్ ఆర్ బుక్స్, దీస్ ఆర్ ది థింగ్స్ యూ హ్యావ్ టు డూ అంటే ఇక్కడ లేవు. కానీ అక్కడ మీకు చేయాలని చెప్పి తప్పని ఉంటుంది. అంటే ఎట్లా నేర్చుకోవాలి అని నేను ఐ కన్విన్స్ మై వైఫ్. వారు ఇష్టపడ్డారండి? She is also like me. Okay. So we have both same things. Before going there, examinations అయిపోయిన తర్వాత we applied and we had a baby. Screening కూడా అయిపోయింది మీకు. For that reason we delayed a year or two. During that time we worked in the Southern Railway as medical officers there. కొద్ది కాలం చేసింటారు. 1.5 years. When she is like 2 years, then we decided to take her with us. At that time, we don't want to leave her here. My daughter. So we went there in 1967. Okay, sir. When we went there, they need us. So there's a lot of help they gave us. Apartments ఇవ్వడం, హాస్పిటల్ పక్కనే ఉండేది. వీ లెర్న్డ్ ఎ లాట్ డ్యూరింగ్ దట్ టైమ్. ఫస్ట్ ఇంటర్న్స్, తర్వాత రెసిడెన్సీ అని ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లాగా అక్కడ రెసిడెన్సీ ఉంటుంది. ఐ బికేమ్ సర్జన్. వీ హ్యాడ్ 4 years of training and she took the anesthesia. Even though she is interested in OB-GYN because of the children, she decided anesthesia. దాంట్లో ఫిక్స్డ్ టైమ్స్ ఉంటాయి. So and then my mother also stayed with us after 2-3 years later. We had lot of friends, American friends and Indian friends, and we had a good time. తర్వాత my sister, she went to medical school in Calcutta. Okay. She completed her studies, and then she and her husband is also a doctor. He studied in Guntur Medical College. We sponsored them, and then my brother also after a few years later. So all 3 of us are there. My elder sister was staying here. She didn't want to. And my mother stayed with us till she passed away. My sister and brother-in-law, they also in Chicago area. మా దగ్గరలోనే ఉంటారు. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. She is a gynecologist and she has a roaring practice. Lot of Indians, they like the woman there, but there were very few women gynecologists in those days. Okay. So she had కానీ ఇక్కడ నేను గమనించింది మీ కెరీర్లో, మీరు ఈవెన్ దో మీరు ఇండియాని వదిలి అమెరికా వెళ్ళి, అయితే అక్కడ కూడా మీరు మన ఇండియన్స్ని కానీ లేదా ఆంధ్ర వాళ్ళని కానీ మీరు ఎక్కడ వదిలిపెట్టినట్టుగా లేదు. మీరు అది వాళ్ళతో మీరు సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూనే భారత ప్రెస్టేజ్ని ఎక్కడ మీరు దెబ్బతీయకుండా యాక్టివ్గా మీరు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక హిందూ దేవాలయాన్ని కూడా మీరు ఏదో సపోర్ట్ చేసి ఉంటారు కదండి. అప్పటికే కొంత మేబీ షికాగోలో ఒక 100 members ఉండే, 100 ఇండియన్స్, తెలుగు వాళ్ళు వెరీ ఫ్యూ. అదే 67లో ఇండియన్స్ ఉండేవాళ్ళు. కొంతమంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు.
ఐ థింక్ ఇన్ మేము 67లో వెళ్ళాము. 71, 72లో దెర్ ఈస్ ఎ మూవ్మెంట్ దట్ వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్. అప్పుడు ఒరిజినల్గా ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్ విత్ దట్. మోస్ట్లీ ది నార్త్ ఇండియన్స్ అండ్ సమ్ ఆఫ్ అవర్ పీపుల్ లైక్ ఆయన అమర్ రాజా చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు గారు. He was the active in getting the thing off the ground, but we supported a lot at that time. I was busy with my practice. I didn't have much time to go through meetings ayani, but later on I became very much involved. చాలా యాక్టివ్గా మీరు తయారైన Usha also is very much involved. Every weekend we used to go there and volunteers akkada. She used to run the kitchen for some time and help them there. So we did our part to get it up and going. And it's one of the biggest temples now in USA. And at the same time, another group of our friends, andaru Telugu valle, they thought we need Venkateswara. This is Rama temple. Okay. Venkateswara temple కూడా ఉంటుంది. మోస్ట్ మేబీ ఫస్ట్ అనుకుంటాను జనరల్ ఏంటి ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెడతారు, లేకపోతే ఈ గురుద్వారాలు అవి పెడతారు అమెరికాలో. వెంకటేశ్వర స్వామి రాముడి దేవాలయం అనేది అంటే అప్పటికే 2-3 చోట్ల ఉన్నాయండి. రామగుడి లేదు, రామాలయాలు లేవు. కానీ దట్స్ వై వచ్చి రామ టెంపుల్. వెంకటేశ్వర టెంపుల్ అక్కడ పిట్స్బర్గ్లో చాలా పెద్దది. శివ టెంపుల్ న్యూయార్క్లో ఉండేది. అందుకని మేము చూస్ రామ టెంపుల్. వాళ్ళు ఏమో ఇక్కడ కూడా మనకి వెంకటేశ్వర టెంపుల్ కావాలంటే వర్క్ విత్ దెమ్, ఈవెన్ దో నాట్ యాజ్ మచ్ యాజ్ వి డిడ్ ఫర్ రామ టెంపుల్. అది కూడా దట్స్ ఆల్సో హెస్ బికమ్ వెరీ పాపులర్ బిగ్ టెంపుల్. మీకు రాముడు అంటే మీకు ఏమన్నా ప్రత్యేకమైన భక్తి అభిమానం అంటే ఆయన ఆదర్శాలు ఏమన్నా బాగా నచ్చింది అంటారా మీకు? శ్రీరాముడు గురించి అందరికీ తెలుసు కదండి. ఎందుకు చెప్పారంటే మీరు మీ బెటర్ హాఫ్ పట్ల మీరు చూపిస్తున్న ఆ ప్రేమ ఆప్యాయత ఆ రోజుల్లో ఆ గ్రంథంలో ఆయన చూపించారు. డాక్టర్ ఉపేంద్రనాథ్ గారు, అమెరికాలో మీరు సంపాదించిన కీర్తి కావచ్చు లేదా డబ్బు కావచ్చు, అది మన భారతదేశానికి లేకపోతే ఈ ఆంధ్ర ప్రాంతానికి ఎలా ఉపయోగపడింది? ఎందుకంటే మీరు అక్కడ ఉండలేదు, మీరు వచ్చేసారు మీరు ఇక్కడికి ఇండియాకి. ఇది చాలామంది ఏంటంటే అక్కడ జీవితానికి అలవాటు పడిన తర్వాత మళ్ళీ ఇండియాకి రావడానికి ఇష్టపడరండి. అంటే ఒక సర్వే ప్రకారం చూస్తూ ఉండంటే 100 మందిలో కనీసం 80 మంది కూడా రావట్లేదండి, అక్కడే ఉంటున్నారు వాళ్ళు. ఈ 20% మంది మాత్రమే వచ్చి మళ్ళీ మాతృదేశానికి ఏదో సేవ చేద్దాం అనే భావంతో ఉంది. అటువంటి కొద్ది మంది వ్యక్తుల్లో మీరొకరు. మీరు వచ్చిన తర్వాత మీ యాక్టివిటీస్ ఇక్కడ ఈ ప్రాంత ప్రజల అవసరాల కోసం మీరు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందండి. ఐ విల్ గో లిటిల్ బిట్ బ్యాక్ అండి. When we married, I told my wife, I am not going to work after 58. I'm going to retire my age, 58. So I retired when I am 58. She accepted it. She said, okay, it's good. During that time, just before that, I think Manmohan Singh became finance minister. And that is a turning point for the American, for the Indian economy. Right. Liberalization అనేది స్టార్ట్ అయిందండి మనకి అది. So I got more involved. This is the time that we have to invest in India to serve country. To serve the country. And fortunately, in Andhra Pradesh also there are good entrepreneurs that were available. Some are dupes and some are really. I had both of them. I used to get involved with anybody that comes to Chicago in the beginning. That they want to do this thing, and we did support 1 or 2 people that turned out to be a good investment for me. Good. So I made several trips to India, almost once or twice a year for almost 10 years continuously at that time. And there are 2 companies that really did very well, in which I invested in. Number 1 is Amar Raja World. We are the founders of Amar Raja, myself and another 6 members from our friends. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఆ ప్రాంతంలో కూడా వాళ్ళకి ఏదో సెజ్లో ఉంటుందండి అక్కడ అమర్ రాజా బ్యాటరీ. చిత్తూరు పక్కన ఉంది. చిత్తూరు పక్కన ఉంది.
అంటే అది రీసెంట్గా వచ్చింది, బట్ ఒరిజినల్లీ అమర్ రాజా బ్యాటరీస్ వాజ్ నాట్ ది ఫస్ట్ వన్. అమర్ రాజా ఎలక్ట్రానిక్స్ అని ఓకే. హీ వాంటెడ్ టు డెవలప్ ఇన్ టు దట్ థింగ్ ఫర్ లైక్ యూపీఎస్ ఫర్ బిగ్ రైల్వేస్. దట్ వాజ్ ద ఫస్ట్ కంపెనీ. దాని నుంచి దెన్ దే ఆర్ మేకింగ్ ద యూపీఎస్ఎస్, ప్రాబ్లీ బ్యాటరీస్ ఆర్ ఆల్సో నెససరీ అని మమ్మల్ని మాకు చెప్తే మేము ఒక వైద్యుడికి ఒక ఎలక్ట్రానిక్ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఆలోచన ఎందుకు వచ్చిందండి? ఐఎమ్ ఆల్వేస్ ఇంజనీరింగ్ టైప్ ఆఫ్ మైండ్ ఫర్ మీ, అండ్ దట్స్ వై ఐ టుక్ surgery also. Rather than sitting and writing just medicines and going away, I want to do something with my hands. And I used to tinker with cars and things. I was interested in those things. And I used to tell my wife, this is the time that, not only helping India, but also will be good for us, for our generations, that we can do something. She is somewhat skeptical. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏదో చెబుతారండి, డబ్బులని పోయినట్లే అన్న. ఇట్ డిడ్ హ్యాపన్. అవుట్ ఆఫ్ మేబీ 10 or 12 companies I invested, there are only 3 that really got off the ground. And really worked well is Lanco, and Lanco lo మీరు ఇన్వాల్వ్ అయ్యారు? I was one of the founders of Lanco. Oh my God. And now it's not, didn't do well after some time, but originally they did very well. Amar Raja is doing well. I was always interested in India, even though we were there. So when the opportunities come, and N.T. Ramarao garu vacharu. ఇన్వెస్ట్ అడిగారంట. అమెరికా కూడా వచ్చే డాక్టర్స్ వాళ్ళందరినీ కూడా ఇండియా రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశారు. డ్యూరింగ్ దట్ టైమ్ ఐ హ్యాడ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఈజ్ ఎ పటేల్. He came as a student actually. BSc అయిపోయిన తర్వాత he is a entrepreneur. అప్పుడే వితౌట్ పెన్నీ he started doing businesses. Indians, they want to buy the equipment that they can take it back, like a tape recorder కానీ అక్కడంతా 110 volts, ఇక్కడేమో 230 volts. అది డిఫరెంట్ సైకిల్స్ కూడా డిఫరెంట్. పవర్ సప్లై 50 cycles, అక్కడ 60 cycles ఉండేది. So he started a shop for India. Okay, for Indian consumers. Oh my God. నేను అక్కడ I used to buy few things, and వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొచ్చేవాడు. We talked about it, and he said, Doc, why can't we start a bank అన్నాడు. Bank. He is from Gujarat? Maybe. Patel. Typical Patel. హిరణ్ పటేల్ అంటారు. ఓకే, బ్యాంక్ ప్రపోజ్ చేశారు మీకు. అండ్ ఇయర్ ఆర్ 2 later the bank came for sale. మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్దాం? ది రీజన్ వై ఐ అగ్రీడ్ ఫర్ ఇట్ ఈస్ ఇండియన్స్ వర్ డిస్క్రిమినేటెడ్. బ్యాంక్స్లో లోన్స్ వచ్చాయి కాదు ఎవరికి అమెరికాలో. అంటే బికాస్ దే ఆర్ ఆల్ ఫారినర్స్. They don't know what happens to డబ్బులు తీసుకుని పారిపోతే ఏం చేస్తావు అన్నాడు కదా. It did happen for few things, and he also had some problems. So we're talking అది ఇది అనుకుంటున్నాను, why can't we have our own bank and help our people అని అనుకున్నాం. అది it was a small bank when we started. We didn't have. Gradually grew well. That was one of the మేబీ ఫస్ట్ బ్యాంక్ అంటే ఎన్ఆర్ఎస్కి ఫస్ట్ బ్యాంక్ అంటారా? మన నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి అంతకుముందు ఉన్నాయంటారా? లేదండి, మాది ఫస్ట్ ఇండియన్ ఓన్డ్ బ్యాంక్. Indian owned bank is. You are the founder for that. Yeah, we both are founders. Maybe. So దాని పేరు ఏంటంటే బ్యాంక్ పేరు? నేషనల్ రిపబ్లిక్ బ్యాంక్ ఆఫ్ షికాగో అని. నేషనల్ రిపబ్లిక్ బ్యాంక్ ఆఫ్ షికాగో. Like urban bank like అంటారా? It's a regular bank. Regular bank. Everything we used to do, deposits. Like any transactions. We can. It was a small bank, and then it grew up to 1 billion. 1 billion? 1 billion. అప్పట్లో? I mean over 15 years, 16 years. Okay. అప్పుడు 1 billion చాలా ఎక్కువ అమౌంట్ కదండి ఆ టైంలో. Because this is the Indian owned and it's growing so rapidly, people used to scrutinize it so much.
local authorities. local maybe. authorities, bank Mm. regulators. And, there is nothing going on. The reason is we used to help the Indian community with hoteliers చాలా మంది మా దగ్గర డబ్బులు తీసుకుని పెద్ద వాళ్ళు అయ్యారు. Mm. అండ్ ది సేమ్ వే డబ్బులు తీసుకోలేదులేండి, తీసుకుంటుంటే అదే లోన్ ఇవ్వటం కదా. మీకు అమెరికాలో మీకు వాళ్ళు అమెరికన్ బ్యాంక్స్ మీకు లోన్ ఇవ్వనప్పుడు మీరు ఇచ్చారు కదా వాళ్ళకి. యా వాళ్ళు కొంతకాలం ఇండియన్స్కి ఇస్తున్నారు. అదర్ కమ్యూనిటీస్ లో ఇన్కమ్ పీపుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ఏదో రిస్ట్రిక్షన్స్ పెట్టారు కొంచెం. అవన్నీ వీ వెంట్ త్రూ దట్ వన్, బట్ ఇట్ హ్యాస్ బికమ్ లిటిల్ బిట్ టూ మచ్ ఇన్ ది ఎండ్. Even though we are the very successful bank, then we thought we would just give it away about 10 years ago. Somebody else took over. Another Indian. Patel took over. Okay. I got out of it, but that too, at the time I got more interested in the medical college here. I was spending more time coming and going, and he also had other things he wanted to go into. He's a good trader, like shares trading అవి బాగా చేస్తుంటాడు. దానికి టైం దొరకట్లేదంటే. సో దట్ ఈస్ ఎ సైడ్ స్టోరీ. ఇంట్రెస్టింగ్ ఉందండి. As far as India is concerned, that I always supported anybody who wants to invest in India. I used to talk to them, spend time, and some of them I invested and some I rejected. Out of maybe 11 or 12 companies I invested in there, only 3 really got better. Okay. The 2 are here and 1 in Mumbai. Later on, I think 2002లో అనుకుంటానండి, చంద్రబాబు నాయుడు గారు, before that he liberalized education in Andhra Pradesh. Yeah. Particularly they started with engineering colleges. Lot of engineering colleges. And I think that is the blessing Andhra Pradesh had. Yeah, exactly. So many people got IT sector కూడా దాని వల్ల మీకు డెవలప్ అయింది అది. And he, at that time, there is some movement that they are going to give medical colleges permission, private medical colleges అని. లోకల్గా చింతమనేని సురేష్ అని మణిపాల్ సురేష్ గారు, ఓకే, సౌమ్య హాస్పిటల్ ఇప్పుడు మణిపాల్ అయిపోయింది. మణిపాల్ లీజ్కి ఇచ్చారండి ఆయన. ఆయనకి he got interested, he applied and he came to America. So he is the first initiator, I think. Initiator. We were thinking about it, but we don't have any that close contacts here, at least myself and my friends. And he came and said that he is going to get the permission and he wanted us to invest in Originally 5 of my friends from Chicago, we invested along with him, and tarvata others came in. And I am proud of them, all of my friends, 30 of them, that all of us came within 30 kilometers of this place, 30-40 kilometers of this place. So, and our aim is to help our people here, and particularly where we are born. And at that time, there is no general hospital or big hospital in any state except in డిస్ట్రిక్ట్ మెడికల్ సర్వీసెస్ తప్పితే మిగిలిన వాళ్ళందరికీ చిన్న చిన్న హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా లేవండి. అండ్ లక్కీలీ we got the permission in 2003లో we started the first batch came in. And we are all worked hard. And we are fortunate to have the place here. Yeah, exactly, sir. Right in the middle of Guntur and Vijayawada. And next to Mangalagiri, where there is a lot of population that needed help, medical help. And we are also very strict in our educational system. Okay? We choose the best faculty available, because both from Guntur and Vijayawada medical colleges, some of friends of my friends were available, so they brought them here, and we got good name from the beginning itself. Exactly. And it grew rapidly. Along with that, we had some
our own issues, that everything is settled now. That's, ఇట్స్ కామన్ ఇన్ Yeah, ఎవ్రీ yeah. సెక్టర్ సార్. and everybody's aim is to make this great institution, and we are successful. In that way, we are successful. 30 మంది ఉంటే 30 different ideas ఉంటాయి. We all, in the end, we are all one. ఎగ్జాక్ట్లీ. దట్స్ వై ఇది చాలా అద్భుతమైన పనితీరు కనబరిచిందండి. పబ్లిక్లో కూడా చాలా మంచి టాక్ ఉంది. నేను చూశాను కదండి, ఈవెన్ మీకు ఈస్ట్ గోదావరి నుంచి కూడా మధ్యలో మీకు చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చి జాయిన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఎన్ఆర్ఐలో బాగా చూస్తారంట, తక్కువగా చూస్తారంట, తక్కువ ఖర్చు అవుతుందని చెప్పి. ఈ మధ్య నేను ఒక ద్వారకా తిరుమల నుంచి ఏదో ఒక అతనికి ఏదో ప్రాబ్లం వస్తే అతన్ని అక్కడ జాయిన్ చేసుకోవచ్చు, ఏలూరు చేయొచ్చు, లేకపోతే ఇంకెక్కడ చేసుకోవచ్చు, కానీ అతని గురించి ఇక్కడే జాయిన్ చేశారండి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్, ఐ థింక్, దిస్ హాస్పిటల్, ఐ థింక్. Happy to hear. No, our patients come at least from ప్రకాశం డిస్ట్రిక్ట్లో చాలామంది, మాచర్ల ఏరియా నుంచి చాలామంది వచ్చేవాళ్ళు. And also almost up to Nandikama we have patients coming here. ఇప్పుడు మీరు మెడికల్ కాలేజ్ గురించి మనం అనుకున్నాం కాబట్టి, ఈ ఫ్యాకల్టీ అనేది జనరల్గా ఏ మెడికల్ కాలేజీకైనా ఐ థింక్ బిగ్ టాస్క్ కదండి అది. వాళ్ళు ఫ్యాకల్టీకి ఖర్చు ఎక్కువ, ఫ్యాకల్టీ దొరకట్లేదు కూడా. దీన్ని ఎట్లాగా మీరు ఓవర్కమ్ అవ్వగలిగారు మీరు? అది అంటే వాళ్ళకి ఏమన్నా స్పెషల్గా ఇన్సెంటివ్స్ ఇచ్చా, లేకపోతే ఎక్కువ శాలరీస్ ఇచ్చా, ఎట్లా చేయగలిగారు మీరు దాన్ని? అది I mean, we gave some comfort for them, comfort from them, but we are not going to let them go. We are not going to, we will pay our, everybody's salaries on the time. We didn't have any restrictions on their private practice. They can work here. So you gave them some freedom. Yes. And we selected good people to start with. We didn't want troublemakers. Even though one or two that kind of slipped through our things. We are very proud of our teaching staff. Not only teaching staff, the administrations are also very good. Very happy to say that they are very conscientious. వాళ్ళు మనం పనిచేస్తే, అందరం కలిసి పనిచేస్తే జరగదు అనుకునే ఉంది. కొంతమంది టీమ్ వర్క్ లాగా. Some people, they needed some pushing, but in the end, the results were very good. And there was very few major complaints about our hospital. Maybe one or two that could not prevent, but people think that ikkadiki vachi that line and atla ayindi anukuntaru. It's not because of negligence. It's just the problem. God's destiny. మీరు ఈ మెడికల్ ఫీల్డ్లో మీరు 100% సక్సెస్ అనేది మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈజ్ అన్ ఫ్లాలెస్ అండ్ స్మూత్ కెరియర్గా మీరు ఉంది. దాంట్లో గ్రాఫ్ కూడా మీరు అద్భుతంగా మీకు పెరుగుతూ వచ్చింది. మీకు అది కల్మినేషన్ ఏంటంటే మీకు ఎన్ఆర్ఐ హాస్పిటల్ మనం అనుకోవాలి దానికి. అది అయితే మీరు ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా మీరు చెప్పారు ఇందాక, ఏదో అవుట్ ఆఫ్ సో మెనీ ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ 3 ఐ గాట్ సమ్ సాటిస్ఫాక్షన్ అని చెప్పి మీరు ఇందాక అని చెప్పన్నారు. దీంట్లో మీకు ల్యాంకో ఒకటి చెప్పి అన్నారు మీరు. ల్యాంకోలో మీరు ఎట్లా అంటే, మీరు ల్యాంకో కొండపల్లి నుంచి స్టార్ట్ అయ్యారా, లేకపోతే ల్యాంకో మీ చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళ ఫెరాలైస్ ఏదో ఉంది దాంట్లో స్టార్ట్ అయ్యారా మీరు? ల్యాంకో ఫస్ట్ అది ఫోర్జింగ్స్, ల్యాంకో ఇండస్ట్రీస్ అని మొదలు పెట్టారు. స్టార్టెడ్, దట్స్ ద ఫస్ట్ వన్ నియర్ తిరుపతి రేణిగుంట మధ్యలో ఉంది. ఐ థింక్ ఇట్ ఇస్ ఫెరాలైస్ ఆర్ నో ఫస్ట్ యాజ్ ల్యాంకో ఇండస్ట్రీస్ ఉంది. ఫెరాలైస్ కాదండి, జస్ట్ ఇండస్ట్రీ. దే యూస్ టు మేక్ ఐరన్ పైప్, కాస్ట్ ఐరన్ ఐ థింక్. తర్వాత దే మూవ్డ్ ఇంటూ పైప్స్. అది దానికి వేరే పేరు పెట్టి దట్స్. అప్పుడు మీకు రాజగోపాల్ గారు చేరినప్పుడు దానికి మధు వాజ్ ది పర్సన్. హీ యూస్ టు కమ్ looking for people to invest in there, and he stayed in Chicago close by, and we saw the project, and quite a few of my friends also have become investors in there. So both Amar Raja and Lamco. Amar Raja, they both at the same place almost, near Tirupati. They both did fairly well, but later on they got into, they expanded too much, Lamco, beyond their capacity.
వెంట ఇంటూ ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా వాళ్ళు కోల్ మైన్ కొని అక్కడ కూడా కొంత ఇబ్బంది పడ్డారండి అది. బికాస్ కోల్ దే థాట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు గెట్ కోల్ చీపర్ కోల్ దే వాంట్ ఎక్స్పోర్ట్ టు ఇండియా అనుకుంటున్నారు, కానీ అది అయినట్లేదు అది అసలు అదే. అక్కడ ఇట్ వాస్ వెరీ ఐ థింక్ interior they had to build a railway track and other things that they could not. And there are so many conditions I think the local government put. I don't know the details very much. Okay. Okay. Then they went into construction. It's okay for some infra I think అప్పుడు ఇన్ఫ్రాతో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారు? లేదు, అక్కడతో మీరు just Lanco Industries. Okay. And then offshoot whatever come from there. I've been coming here since 2002. Yeah. That's when we started the construction anta. I know every part of this place. I spent a lot of time. I had to fight with the contractors to do the things right. And ఏదైనా చేయకపోతే మళ్ళీ పొడగొట్టి చేంజ్ చేయడం. అక్కడ కాంప్రమైజ్ అయ్యేవారు? లేదు, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి 10 years or 20 years thing. We have to stand much longer. And they hate us, but naturally that's more important. And I'm grateful for my wife to let me come here and spend so much time. I used to spend on the average about 100 to 120 days in the year here. Come in and go and spend time here. And because for some reason I thought I don't want to be regular doctor there anymore. I have to come here. And luckily, we at least I got the opportunity for this thing to do. And we were quite involved with the management here. And I had good friends, good staff. మంచి నాయకత్వం ఉంటే మీకు మంచి టీం డెవలప్ అవుతుందండి. మంచి టీం ఉంటే మీరు చెప్పినట్టు ఒక అద్భుతమైన వ్యవస్థను మనం నెలకొల్పవచ్చు చెప్పడానికి బహుశా మీరు ఒక ఎగ్జాంపుల్ అవుతారేమో మరి. ఎందుకంటే చూస్తూ ఉంటే నాకు మరి ఎట్లాగ అనిపిస్తుంది అది. ఐఎమ్ ఆల్వేస్ ఎ ఫైటర్. I won't give up. Still you are a fighter? Oh yeah. Any little issues that comes here, if I... అప్పుడు మీరు ఎట్లా ఉంటారా? మీ మొత్తం మీ No, I make my point and I stick to that. I compromise very little. అలవాటు చేయరు. This is my... Which I believe is right. Unless somebody can convince me, I ask them, tell me why it cannot what is wrong with me? Why it cannot be done, why only your way is good. So we talk about it, and I do bend a few times, but most of the time I try to see, and most of the time I రైట్. ఇది మీకు చైల్డ్హుడ్ నుంచి ఉందా లేకపోతే అమెరికా వెళ్ళిన తర్వాత మీకు? మొదటి నుంచి ఎక్కడ కాంప్రమైజ్ అవడానికి ఇష్టపడలేదు ఏ రోజున కూడా? అంటే I was forced to compromise because I was a little. ఓకే, అది బహుశా మన మంచికే అవుతుంది అది. ఎందుకంటే అప్పుడు మనకి పూర్తిగా తెలియదు కదా, కాబట్టి. అదర్వైజ్ తర్వాత మీరు ఇందాక మనం ఈ కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా మీరు ఉన్నారు, ప్రతి అణువణువుని నాకు తెలుసని చెప్పన్నారు మీరు. అప్పుడే మనం వర్క్ కల్చర్ గురించి కూడా మీరు పరోక్షంగా చెప్పారు నాకు. మీకు అమెరికన్ వర్క్ కల్చర్కి మన వర్క్ కల్చర్కి బేసిక్గా ఎక్కడ తేడా వస్తుందండి అది? లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. అమెరికన్స్ టేక్ ఎవ్రీథింగ్ సీరియస్లీ. లైక్ యూ, ఇఫ్ హీస్ అన్ ఎలక్ట్రీషియన్, he is proud of his what he is doing. He doesn't say they చేసిపోదాం అనుకోరు. They make sure that things are done right. Almost everybody, there are always some bad apples there. Somebody who is not really doesn't want. But I would say 75 to 80% of the Americans are very conscious of what they are supposed to do. They do those things, and they are very independent type of persons. The democracy is very popular there. Democracy అంటే రియల్ డెమోక్రసీ. అది బాగా వేళ్ళూనుకున్న డీప్ రూటెడ్ డెమోక్రసీ అని చెప్పదాన్ని మనం. వెరీ ఫ్యూ ఫ్యాసిస్ అండ్ నోబడీ ఈస్ అబౌవ్ లా దేర్. నేను చికాగో అంటే ద స్టేట్ ఈస్ ఇలినాయిస్. ఓవర్ ద లాస్ట్ 20-25 years 4 governors were put in jail for corruption. Small amount of corruption.
గవర్నర్లే గవర్నర్స్ గవర్నర్స్ మన ఇక్కడ ఇది హైలీ ఇంపాసిబుల్ కదండి ఇక్కడ. అదే కాకుండా అక్కడ దేర్ స్పీకర్ ఆఫ్ సెనేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ he was put into jail because he used American government postage to send his messages to his Personal messages. to constituents. దాని వాడినందు. So they are, అన్బిలీవబుల్ అండి అది. they say that nobody is above law, Yeah. and they follow by the book. ఎవరైనా సరే. సో మనం రకంగా చెప్పాలంటే ఒక రకంగా అది క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ సొసైటీగా దాన్ని మనం భావించవచ్చామండి అన్ని విధాలు దాన్ని. They work very hard. 8 hours అంటే దే గివ్ 8 hours ఆఫ్ వర్క్ టు ది థింగ్స్. ఇక్కడ 8 hours అంటే 2 hours చేస్తే చాలు. I shouldn't be more critical about it, but that's one of the problems here. కరప్షన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయండి అక్కడ? అవినీతి అనేది మీ అమెరికాలో దాని జాడలు ఎట్లా ఉంటాయా, అసలు ఉండవా? ఉంటే ఏ స్థాయిలో ఉంటాయి అంటారు? అంటే హ్యూమన్స్ ఎక్కడైనా కానీ దే ఆర్ అట్రాక్టెడ్ టు వాట్ దే డోంట్ డిజర్వ్. There are some corruptions. I won't say it's not, particularly it will be in the higher level. Okay. But eventually they get caught. If not now, later on. బట్ లోకల్ మనం ఆఫీస్కి వెళ్ళి మనకు రావాల్సిన డబ్బులు తీసుకుంటే 10% ఇవ్వడం అనేది ఎక్కడ లేదు. దేర్ ఇస్ నో వే. అటువంటి ఎక్కడా లేదండి. మనకి అటువంటి సొసైటీ మనకు కూడా వస్తే చాలా బాగుంటుంది డాక్టర్ గారు. ఐ థింక్ ది ఎకనామిక్ స్టేటస్ ఈస్ ది డిఫరెన్స్ అనేది. ఇక్కడ దే గెట్ పేడ్ వెల్, దే డోంట్ హ్యావ్ టు డూ దీస్ థింగ్స్, బట్ దే ఆల్సో హ్యావ్ దేర్ ఫ్యామిలీస్, దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇక్కడ కూడా మనకి హైయెస్ట్ పెయిడ్ పోస్టులో ఉన్న వాళ్ళు కూడా అవినీతి అతీతంగా లేరు కదా. అంటే కింద నుంచి పైకి వచ్చి ఇంకా అలవాటు అయిపోతే ఇంకా కష్టం అది. బట్ it has become an easy thing here. It's more or less have become part of the Indian culture. Casual గా తీసుకున్నాం అవినీతి అనేదాన్ని. And even though I was very opposed to the giving anything for the work that they are supposed to do, I used to be very strict on that one. We have to, because for the sake of the institution we had to bend some rules for myself. అదొకటి. ఇప్పుడు మనకి మీకు తెలుసండి, ఈ హెల్త్ సెక్టర్కి వచ్చేటప్పటికి మనం జనరల్గా ఎట్లా అనుకుంటామంటే వెస్ట్రన్ కంట్రీస్లో చాలా హైయెస్ట్ స్టాండర్డ్ కండిషన్స్, హెల్త్ కండిషన్స్ ఉంటాయి. వాళ్ళు పెద్ద ఎక్కువ అమౌంట్ ఖర్చు పెడతారు, దానికి చాలా కేర్ తీసుకుంటారు. మనలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్కి వచ్చేటప్పటికి మనది ఇప్పుడు మనం డెవలప్ అవుతున్నాం అనుకోండి, మన అలాంటి దేశాలకు వచ్చేటప్పటికి హెల్త్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం అది అని చెప్పి బాగా ప్రచారం జరిగిందండి అది. కానీ ఇప్పుడు మీకు COVID-19 వైరస్ వరల్డ్ వైడ్గా ఎఫెక్ట్ అయిన తర్వాత మనకన్నా కూడా నిజంగా ఇనిషియల్గా ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఎక్కువగా సఫర్ అయినాయి కదండి. కానీ డెత్స్కి వచ్చేటప్పుడు ఈ రోజు కూడా మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం తప్ప ఇంకా ఇప్పటికే మీకు అమెరికా కావచ్చు, లేదా ఇటలీ కావచ్చు, లేదా ఈ దేశాలకు ఎక్కువ ఉన్నాయి మీకు. వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇది ఎక్కడ తేడా వచ్చిందంటారు? అది ఎందుకు అక్కడ ఆ వ్యవస్థలు ఎందుకు కూలిపోయినాయి, కుప్పకూలిని, ఇది ఆరోగ్య రంగానికి సంబంధించి? అంటే దిస్ COVID-19 ఈజ్ ఏ వెరీ స్ట్రేంజ్ ఫినామినాన్ అండి. నోబడీ ఎక్స్పెక్టెడ్ ఇట్ స్ప్రెడ్ సో ర్యాపిడ్లీ అండ్ నోబడీ నోస్ హౌ టు ట్రీట్ ఇట్ ఇన్ ద బిగినింగ్. ఆ మందులు ఇచ్చేవాళ్ళు, ఈ మందులు ఇచ్చేవాళ్ళు, వెంటిలేటర్లు పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు. నౌ యాజ్ ది ప్రోగ్రెసెస్ and they did some autopsies on some people, particularly in Italy at that time. They found out the main reason people have the problem is the blood clots. Okay. Inside the lungs, inside the everywhere. దానికి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలని ముందేమో యాంటీకోయాగులెంట్స్ ఇచ్చేవాళ్ళు, అంటే హెపరిన్ లాంటిది ఇస్తే సో బ్లడ్ క్లాట్ అవుతుంది. దాని తర్వాత సమ్ పీపుల్ ట్రైడ్ స్టెరాయిడ్స్, ప్రెగ్నెన్సీలో ఉన్నది ఇచ్చారు, అది దాంతో బాగా ఇంప్రూవ్ అయిందండి అది. అండ్ మీన్ వైల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్కడండి ఇట్స్ బేర్లీ 6 months స్టార్టెడ్, 6-7 months అవుతుంది. డిసెంబర్లో మనకి చైనాలో వచ్చింది, బట్ ప్రపంచానికి అంతా సమ్ టైమ్.
Later then they found other medicines like remdesivir అని అటువంటి they are effective అని ఇంకా 2-3 వచ్చినాయి కానీ బట్ దే ఆర్ నాట్ దట్ ఎఫెక్టివ్ బట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ ఆర్డినరీ పర్సన్స్ టు 40,000 ఎంత ఉంటుంది ఒక ఇంజెక్షన్. రెమ్డెసివిర్ కొంచెం తక్కువ 3,000 4,000లో దొరుకుతుంది. బట్ దట్స్ ది ఓన్లీ థింగ్ దట్ హ్యాస్ రియల్లీ హెల్ప్డ్. ఇమీడియట్గా ఇస్తే తగ్గుతున్నాయి దానికి. వెరీ గుడ్. సో ఇంజెక్షన్స్ అన్ని పనిచేస్తున్నాయి అంటారు అయితే మీరు? ఒకటే నాకు తెలిసినంత మటుకు ఓన్లీ వన్ ఈజ్ రియల్లీ వర్కింగ్, ది అదర్స్ ఆర్ జస్ట్. కరోనా వచ్చిందంటే దేర్ ఆర్ సమ్ యాంటీబాడీస్ వస్తాయి. అవి యూజువల్గా మిగిలిన కొన్ని డిసీజెస్కి లైఫ్ లాంగ్ ఉంటాయి, కొన్నిటికి 2 years ఉంటుంది, 1 year ఉంటుంది. బట్ దీనికి మాత్రం 3-4 months తర్వాత మళ్ళీ తగ్గిపోతున్నాయి అట్లా. ఓకే, యాంటీబాడీస్. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు గో అవే దట్ ఈజీలీ. పీపుల్ ఆర్ గోయింగ్ టు గెట్ రీఇన్ఫెక్షన్స్ వస్తున్నారు ఇప్పుడే కొంతమంది. అవునండి. సో ఫర్ సమ్ రీజన్ యాజ్ యూ సెడ్ బిఫోర్, చైనాలో ఓన్లీ 1 state was hit. హూబే ప్రావిన్స్, వుహాన్ సిటీ. ఇంతేండి, ఎక్కడ మీకు చైనాలో ఎక్కడ కనపడలేదు, ఎక్కడ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ బీజింగ్ దే సెడ్ దే డోంట్ హ్యావ్ టు వేర్ ఎనీ మాస్క్స్. లేదండి, బీజింగ్ లేదు, షాంఘై లేదు, షాంజన్ లేదు, ఎక్కడ లేదండి. అన్నీ క్రౌడెడ్ సిటీస్ అన్నీ. మీరు ఇందాక మాట్లాడారు ఇది ఇట్స్ ఎన్ స్ట్రేంజ్ ఫెనామినా అని చెప్పన్నారండి. ఇది నిజంగా ఏంటో అర్థం కావట్లేదు. ఇది విచిత్రంగా ఉంది. ఇది న్యాచురల్ అంటారు లేకపోతే అన్యాచురల్ స్ట్రెయిన్ అంటారు అది అన్న? అయితే దే ఆర్ మోర్ ఆర్ లెస్ అగ్రీడ్. దే ఆర్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్. వుహాన్లో బయటకు వచ్చిందని చెప్పారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిడ్ నాట్ డూ ఏ గుడ్ జాబ్ కంట్రోలింగ్ దిస్. ఊరికి కూర్చొని మాటలు చెప్పారు కానీ ఆల్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఈస్ క్రిటిసైజింగ్ ట్రంప్. అది హైడ్రాక్సిక్లోరోక్విన్ ఈజ్ రియల్లీ వర్క్స్. ఆయన ట్రంప్ గారు చాలాసార్లు చెప్పారు, నుంచి చెప్తున్నాడు. అవును, ఆయన దాన్ని ఎందుకో మన వాళ్ళు చాలా దేశాలు చాలా మంది ట్రంప్ అన్నాడని అంతే, మిగిలిన అందరూ దే హావ్ టు. సో హైడ్రాక్సిక్లోరోక్విన్ గురించి చెప్తాడు కొద్దిగా నాకండి. అది హైడ్రాక్సిక్లోరోక్విన్ అది యూజువల్ ఇంతకుముందు మలేరియా కోసం చేశారు. ద సేమ్ థింగ్ దే ఫౌండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ సమ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, కొంచెం అటువంటి వాటిలో కూడా దే ఆర్ గివింగ్ ఫర్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ కదా. somebody tried హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇస్తే అది తీసుకున్న వాళ్ళకి రాలేదు. ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకోని వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ముంబై when they had so many దార్వీలో వచ్చినప్పుడు స్లమ్ ఏరియాలో మీకు ది పోలీస్ డిపార్ట్మెంట్ 5,000 members ఏమో ఉన్నారు అనుకుంటాను. half they gave HCO2 and the other half they did not give. The people who took hydroxychloroquine, the rate of infection was much less than the one in people who did not take. The same thing was again proven in America. Henry Ford Hospital, they did the study. అక్కడ కోవిడ్లో ఉన్న అడ్మిట్ అయిన వాళ్ళకి అప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు హైడ్రాక్సిక్లోరోక్విన్. దెర్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ మోర్ దాన్ 30-40% ఇన్ ద డెత్ రేట్ బిట్వీన్ దీస్ టూ. But still, some people, because it's the Trump medicine, and I take it. I started taking it from day one. So far, so good. సో యూఆర్ ఎండర్సింగ్ దిస్ హైడ్రాక్సిక్లోరోక్విన్. Yes, sir. ఈ వైరస్కి వచ్చేటప్పటికి దీనికి మనం ప్రపంచవ్యాప్తంగా మనం అనుకుంటుంది ఏంటంటే దీనికి విరుగుడు మందులు లేవు, దీనికి కేవలం మీకు వ్యాక్సిన్ మాత్రమే అని చెప్తున్నారు. కానీ మీకు ఏ వ్యాక్సిన్ అయినా కానీ R&D స్టేజ్ నుంచి ఆపరేషన్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు కనీసం 6 years 5 years పడుతుంది కదండి మీకు. అవునండి. మరి ఎట్లాగ మనం ఈ 1 yearలో 2 years దీన్ని మనం దాన్ని ఆపగలగం వితౌట్ దిస్ వ్యాక్సిన్ అండి? దాన్ని ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగింది ప్రపంచవ్యాప్తంగా. థింక్ ది పాపులేషన్, ఐ మీన్ ది వరల్డ్ హ్యాస్ టు టేక్ సమ్ రిస్క్. సంబడి డెవలప్డ్ వ్యాక్సిన్ అనుకోండి, దాన్ని ఎవ్రీ వ్యాక్సిన్ హ్యాస్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్. Who will get the side effects we don't know, depends upon his immunity or his inherent reactions for any kind of outside proteins అవి తెలియదు. సో దే ఆర్ డూయింగ్ స్టడీస్. 3 stages ఉంటాయి. I think now they are in the 3rd stage, final stage, to
test it on the animals, and some volunteers are already getting those things. Here ఇక్కడ కూడా చేస్తున్నారు అనుకున్నాను. అమెరికాలో, యూరోప్లో కూడా జరిగింది. ఐ థింక్ I would say by January or February there will be some kind of vaccine available. అంటే ఎఫెక్టివ్నెస్ ఉంటుందంటారా? We don't know. చెప్పలేము అది, కానీ Yeah. That will be the testings. So, but having nothing is better than having something that may work on. I mean, that's how I feel. It has, the main thing is it should not cause any adverse effects. If it doesn't help, that's okay, as long as it doesn't kill. I think that's what they are trying to do. అంటే మేలు చేయకపోయినా కీడు చేయకూడదు అని చెప్పి. Because the vaccine, for it to effective, there are more than one factor. The person that is getting the vaccine, whether he is allergic to this one, whatever they use to make it vaccine, and also whether how is his general condition, whether this body can produce antibodies as necessary for this thing. So everybody is different. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ వస్తున్నాయి, కానీ అవి కూడా ఎఫెక్టివ్ లేదు కదండి. అవి ఎఫెక్టివ్గానే ఉన్నాయండి. బికాజ్ వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీ ఇయర్ అమెరికాలో. బికాజ్ ఎవ్రీ ఇయర్ దెర్ ఇస్ న్యూ స్ట్రెయిన్ ఆఫ్. అది మ్యాండేటరీ కూడా చేస్తారేమో, వ్యాక్సినేషన్ అనేది మ్యాండేటరీ కూడా చేస్తారేమో, పర్టికులర్లీ ఫర్ హెల్త్ వర్కర్స్, డాక్టర్స్కి, నర్సెస్, అందరూ దే హ్యావ్ టు టేక్ ఇట్స్. ఇట్స్ వర్కింగ్. కానీ మీకు కొన్ని వైరస్లకి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెచ్ఐవి వైరస్ ఉందండి, దానికి ఇప్పటిదాకా మన వ్యాక్సిన్ లేదు. 35-40 years అయిపోతుంది మనకి ఎఫెక్ట్ అయ్యి. ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ రియల్లీ వర్కింగ్ ఆన్ దట్ వ్యాక్సిన్. అదేనండి, ఎందుకు జరుగుతుంది అట్లాగా? మరి అది కూడా చాలా మందిని ప్రాణాలు తీస్తుంది కదండి, హెచ్ఐవి కూడా. అంటే దట్స్ ప్రివెంటబుల్ డిసీజ్, నాట్ లైక్ విత్ ఇన్ఫ్లుయెన్జా ఆర్ దిస్ వైరస్. సో ఐ థింక్ దట్స్ ది రేట్ ఆఫ్ new cases is very low now. HIV, people are aware of it and they're careful taking some, what they have precautions. ఇది కూడా మీకు COVID-19 కూడా మనకి డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది సార్. అది 1.23% మించి లేదు కాబట్టి అది మనకు కొంత ఓటగా ఉండాలేమో బహుశా మన వాళ్ళకి. ఇండియాలో వాట్ ఐ హర్డ్ దిస్ మార్నింగ్ is 1.7%. It's creeping up. But till recently I think every state was just doing few things and మాకు ఇంతే ఉన్నాయి అనుకున్నారు. నౌ యూ సీ హౌ మెనీ ఎవ్రీ డే 10,000 కమింగ్ అవుట్. టెస్టింగ్ కూడా బహుశా దానికి కారణం అవుతుంది. అంటే ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ కూడా దే డిడ్ డు టెస్టింగ్ బిఫోర్, నౌ దే ఆర్ డూయింగ్ గుడ్. మంచి సైన్ కదా సార్ అది. పర్టికులర్లీ ఆంధ్ర ఇస్ డూయింగ్ వెరీ వెల్ as far as that is concerned. ఆంధ్ర డూయింగ్ వెరీ వెల్ అంటే ఇది మన ప్రభుత్వానికి మీరు ఇస్తున్న కితాబేమో బహుశా. ఐ థింక్ యూ ఆర్ అప్రిషియేటింగ్ ది గవర్నమెంట్. ఐ థింక్ ఒరిజినల్లీ దే కైండ్ ఆఫ్ థాట్ అదే పోతలే ఏదో కొన్ని చేద్దామని అనుకున్నారు. అండ్ ఆల్సో దేర్ ఆర్ నో రిసోర్సెస్ ఇన్ ది బిగినింగ్. నోబడీ నోస్ హౌ టు ట్రీట్ దిస్. నౌ దేర్ ఇస్ అ మోర్ ఆర్ లెస్ ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంది. That we are following it here. We have almost at one stage we have 1,000 people here. NRI about a month or 6 weeks ago. Now we have about 700 patients are here. And every day, we feel bad about it because of the number of patients. About 4 to 5 people every day we are losing. Some of them come with a little late. అది తీసుకుని తగ్గుతుందని తర్వాత వస్తారు ఇక్కడికి. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ అదర్ ప్రాబ్లమ్స్, సమ్ వెరీ హెవీ డయాబెటీస్ అండ్ అదర్ థింగ్స్. ఆ ప్రయాణికుడికి ఏదో లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాన్ని ఆయన చేరుకునేంత వరకు కూడా విశ్రమించనని చెప్పి చెప్తున్నాడు ఆయన. అట్లాగే మీకు కూడా ఏమన్నా లక్ష్యం ఉందంటారు? ఎందుకంటే మీరు అనేక సంవత్సరాలుగా మీరు కష్టపడుతూనే ఉన్నారు, ఫలితాలు సాధిస్తున్నారు, కానీ ఇప్పటికి కూడా మీరు విశ్రమించట్లేదు. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చాలా ఇష్టం అండి ఆ స్టాండ్స్ అది. అట్లాగే మీకు కూడా ఏమన్నా ఇంకా నేను సాధించాల్సింది ఏమన్నా ఉందని చెప్పి మీరు భావిస్తూ శ్రమిస్తున్నారా? చేయాలనుకుంటే చాలా ఉన్నాయండి, బట్ వీ కెన్ డూ ఓన్లీ సో మచ్. బట్ సో మై ప్రయారిటీస్ NRI Academy of Sciences. I want to make this as number one initiative. And
నేనే కాదు మా కొలీగ్స్ అందరికీ సేమ్ ఐడియా ఉంది. దోస్ హు ఆర్ వర్కింగ్ హియర్, డాక్టర్ అక్కినేని మణి గారు కానీ, ముక్కామల అప్పారావు గారు కానీ, రాజు గారు ఇంతకుముందు చాలా చేశారు, నరసరాజు గారు. అందరికీ నెంబర్ 1 థింగ్ ఈస్ టు మేక్ ఎన్ఆర్ఐ అకాడమీ ది బెస్ట్ available things for anybody to come here and get treatment. And so as medical college also is our priority. We never hesitated to get the best equipment that is necessary for training or for treating people, and we still are investing more and more into that. బాగుంది డాక్టర్ గారు, మీరు చక్కటి విషయాలు చెప్పారు. మీ రెస్ట్ ఆఫ్ లైఫ్ ఇంకా మరింత సంతృప్తికరంగా అనుకున్న లక్ష్యాలు సాధించే విధంగా ఉండాలని చెప్పి మా ఏపీటీవీ జర్నలిస్ట్ తరఫున కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. Thank you for coming. Please subscribe our channel.